So kindly turn with me to a scripture portion from Acts chapter 4. నాతో పాటు మీరు అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో రండి. Acts chapter 4 from verses 23 to 32. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 23వ వచనం నుండి 32వ వచనం వరకే మనం చదువుకుందాం. Read it alternatively. మనము మార్చి చదువుకుందాం. Acts chapter 4 23 to 32. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 23 నుండి 32 వచనాలు మనం మార్చి చదువుకుందాం. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలియజెప్పిరి. And when they heard that, they lifted up their voice to God with one accord and said, Lord, Lord God, which has made heaven and the earth, the sea, and all that in them is. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి. And the kings of the earth stood up, and the rulers were gathered together against the Lord and against his Christ. నీ పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడిని దావీదు నోట పలికించితివి. 27, 28 కలిసి ఉన్నాయి. ఏమి జరగవలనని నీ హస్తములు నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునుకు విరోధంగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇజ్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడుకొనిరి. 29. And now, Lord, behold their threatenings, and grant unto thy servant that with all boldness they may speak thy word. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచియుండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. And when they had prayed, the place was shaken where they were assembled together. They were all filled with the Holy Ghost, and they spake the word of God with boldness. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకునలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. May the Lord add the blessing of this portion to us and prepare a burden in our hearts to pray in the light of God's word. దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు మనను ఆశీర్వదించునుగాక. తద్వారా మరి తన వాక్యం ద్వారా మన హృదయాలను సిద్ధపరిచి మరి ఈ యొక్క ప్రార్థనలో భారంగా ప్రార్థన చేయనట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. Here in this chapter, it's a very, very interesting chapter. ఇది ఎంతో ఆసక్తికరమైనటువంటి అధ్యాయము. In chapter 3 we find now that wonderful miracle of that lame man, he was made whole. మరి 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కుంటివాడు ఎంతో అద్భుతంగా స్వస్థపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. And the main focus of the preaching of the apostles was on the resurrection of Lord Jesus Christ. మరి అపోస్తులు దేని గురించి మరి నొక్కి చెప్తూ వచ్చినారు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి వారు నొక్కి చెప్తూ వచ్చినారు. In chapter 4 verse 2 it says, 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. Sadducees and priests and the people and all those people, they were grieved when they taught the people and preached through Jesus the resurrection from the dead. మనకు 1-2 ఉన్నాయి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సదుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి. And they were not, these people around were not able to accept the wonderful power in the gospel, and also many people were believed. మరి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మరి దేవుని యొక్క సువార్త విషయం కానీ మరి ఆయన యొక్క పునరుద్ధానం గురించి ఆయనలో ఉన్నటువంటి గొప్ప శక్తిని వారు ఏమాత్రం గ్రహించినటువంటి వారుగా ఉంటున్నారు. Verse 4 it says nearly about 5,000 people believed. మరి 4వ వచనంలో చూస్తే దాదాపు 5,000 మంది ప్రభువును నమ్మి ఉంటున్నారు. And they were getting afraid. దాన్ని చూసి వారు ఎంతో భయపడ్డారు. And verse 7 says, 7వ వచనం చెప్పబడుతుంది, by what authority or what name are you doing this? మరి మీరు ఏ అధికారంతో ఏ శక్తితో మీరు వీటిని చేస్తున్నారని చెప్పబడి ఉంటుంది. And these people wanted to know what is the power behind it. మరి వారు ఏం తెలుసుకోవాలనుకున్నారంటే దీని వెనకాల ఉన్నటువంటి శక్తి ఏంటో వాళ్ళు తెలుసుకోవాలనుకున్నారు. Yeah, how did this lame man was healed? ఏ విధంగా ఈ యొక్క కుంటివాడు స్వస్థత పొందుతూ వచ్చినాడు. These people are believing in the risen Lord Jesus Christ. ఏ విధంగా వీరు పునరుద్ధారుడైనటువంటి యేసు ప్రభునందు విశ్వసిస్తూ ఉంటున్నారు. Then the apostle said, అప్పుడు అపోస్తులు అన్నారు, there is no other name under heaven given among men whereby one can be saved. Verse 12. మరి 12వ వచనంలో చెప్పినట్లుగా ఈ నామమును బట్టే మరి రక్షణ పొందవలను కానీ మరి భూమి కింద ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని వారు దృఢంగా చెప్తూ వచ్చినారు. So much of persecution around.
వారి చుట్టూ ఎంతో శ్రమ ఉంది. There are people who were trying to even capture them. వారిని ఎంతో మరి పట్టుకోవాలని వారు In ప్రయత్నిస్తూ verse ఉన్నారు. 3 they said they laid them, they caught them and put them for the whole day in one place. వారు వారిని బలాత్కారంగా పట్టుకొని ఒక స్థానంలో వారు రోజంతా వారిని ఉంచారు. So but still they were bold. అయినప్పటికీ వారు ధైర్యంగా In ఉన్నారు. verse 13 it says 13వ వచనంలో ఈ విధంగా ఉంది, they saw the boldness of Peter and John. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు And they also knew these people. మరి వారికి కూడా తెలుసు వీళ్ళు ఎవరో అని. They are unlearned and ignorant men. వీరు విద్య లేని పామరులని వారికి తెలుసు. But one thing they know, కానీ ఒకటి వారికి తెలుసు, they had been with Jesus. కానీ వారు యేసు ప్రభుతో ఉన్నారనే విషయం వారికి తెలుసు. So that's how they threatened them. ఆ విధంగా వారిని భయపడుతూ వచ్చినారు. And as we go further in this chapter, ఈ యొక్క అధ్యాయంలో ఇంకా ముందుకు మనం in వెళ్ళినట్లయితే verse 21, 21వ వచనంలో it says, they threatened them and then let them go. వారిని భయపెట్టి వారిని బెదిరించి విడుదల They చేసి could not do anything with them. వారికి ఏం చేయలేకపోయినారు. But as we go further, ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే and when all these things happened, in verse 23 it says, being let go, they went to their own company. ఇదంతా అయిపోయిన తర్వాత వారు సొంత జనుల ఎదుకు వెళ్ళి ఉంటున్నారు. Who was that own company? వారి యొక్క స్వజనులు ఎవరు? They are God's people. వారు దేవుని ప్రజలు. That was the local church. అది స్థానిక సంఘము. That was God believers there. అక్కడ విశ్వాసులు ఉంటున్నారు. So what did they do? వారు ఏం చేస్తున్నారు? When they went there, అక్కడ వారు వెళ్ళిన తర్వాత they told all the persecution and suffering they had gone through. వారు పొందినటువంటి శ్రమలు ఇబ్బందులు అన్నీ వారికి విశదంగా చెప్పారు. But the whole church gathered there. అక్కడ సంఘం అంతా సమకూర్చబడి ఉంది. But what did the church do? అక్కడ సంఘం ఏం చేస్తుంది? Were they happy at that time? ఆ సమయంలో వారు సంతోషంగా ఉన్నారా? Or are they very sad? వారు ఎంతో దుఃఖంగా ఉన్నారా? Or were they angry? వారు ఎంతో కోపంగా ఉన్నారా? No, they did one wonderful good thing. వారు ఒక అద్భుతమైన విషయం చేశారు. Verse 24. 24వ వచనంలో, when they heard that, they lifted up their voice to God with one accord. వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి. See, that is more important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. When we come together as God's people, మనము దేవుని పిల్లలంగా మందిరానికి వచ్చినప్పుడు we need to understand we are the body of Christ. మనము యేసుక్రీస్తు శరీరం అని మనం గుర్తించాలి. And in the body of Christ there is God's power, God's fullness is there. మరి యేసుక్రీస్తు శరీరంలో దేవుని యొక్క బలము, దేవుని శక్తి ఉంది. Because Christ is the head of the church. ఎందుకంటే సంఘానికి యేసుప్రభువే శిరస్సు అయి ఉంటున్నాడు. As God's people, we need to understand we are constantly under the headship of Lord Jesus Christ. మనము విశ్వాసులంగా ఒకటి అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరస్వత్వం కిందగా మనం ఎప్పుడు స్థిరంగా ఉండేటట్టు చూసుకోవాలి. That's what happened here. అదే ఇక్కడ జరిగింది. When they came together, వారు ఎప్పుడైతే కలిసి వచ్చారో they began to unite their hearts together. వారి యొక్క హృదయములు కలుపుకున్నారు. And they lifted up their voice. వారు బిగ్గరగా మొరపెట్టినట్టున్నారు. What is the first thing they did? వారు మొట్టమొదటి ఏం చేశారు? They exercised their faith. వారి యొక్క విశ్వాసాన్ని వారు వారు అనుసరిస్తూ వచ్చినారు. What did they say? వారు ఏం చెప్పారు? First of all, they praised God. వారు మొట్టమొదట దేవుని ప్రార్థన చేశారు. They lifted up the voice and said, Lord, thou art God. ప్రభువా నీవు దేవుడవు. So they acknowledge God is their Lord. మరి వారి యొక్క దేవుణ్ణి వారు గుర్తించుతున్నారు. So that is the first thing. వారు మొట్టమొదటిగా Without faith it is impossible to please God. మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. So they came and believed that there is a God who is for them. మరి వారు వచ్చి నమ్మినారు దేవుడు వారి కొరకే ఉన్నాడని. Secondly, రెండోదిగా they worshipped him, they praised him because he is a creator God. మరి రెండోదిగా వారు దేవుడు సృష్టికర్తని ఆయనను ఆరాధించారు. Which has made heaven, earth, the sea and all that is therein. ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును కలుగజేసిన వాడు. So first of all they praised their God. మరి మొట్టమొదటిగా వారి దేవుని స్తుతించారు. And believed that God is on the throne. దేవుడు సింహాసనం పైన ఉన్నాడని వారు నమ్మారు. God is their God. ఆ దేవుడే వారి దేవుడని నమ్మారు. Secondly, రెండోదిగా they started giving their petition. వారు తర్వాత వారి యొక్క విజ్ఞాపనలు, their problem. వారి యొక్క సమస్యను తెలియజేస్తూ వచ్చినారు. What was the problem? అక్కడ సమస్య ఏంది? Verse 25, 25వ వచనంలో, verse 26, 26వ వచనంలో, who by the mouth of thy servant has said, why do the heathen rage and the people imagine vain things? The kings of the earth stood up and rulers gathered together against the Lord and against his Christ. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకంగా కూడుకొనిరి. They were telling God their problem. మరి వారికి ఉన్నటువంటి సమస్యను చెప్తా ఉంటున్నారు. Lord, we are serving you.
ప్రభువా మేము మీకు సేవ We చేస్తా are ఉన్నాము, sharing the gospel. మేము సువార్తను We ప్రకటిస్తున్నాము, are your witnesses. మేము మీకు సాక్షులుగా ఉన్నాము, We are telling about the resurrection of Christ. మేము యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి చెప్తున్నాము. But these people are imagining vain things against us. అయితే ప్రభువా వీరు మా కొరకై మా విషయము చాలా వ్యర్థమైన ఆలోచన చేస్తున్నారు. This is a quotation from Psalm 2. ఇది కీర్తనల గ్రంథము 2వ అధ్యాయంలో నుండి చెప్పబడి ఉంటున్నది. Now they are telling by scripture to God himself. వారు మరి వాక్యం ద్వారా దేవునికే తెలియజేస్తా ఉన్నారు. Lord, this is what your word says. ప్రభువా నీ వాక్యం ఈ విధంగా చెప్తుంది కదా, That is what is happening now. అదే జరుగుతుంది ప్రభువా. Even in our days also, ఈ మన దినాల్లో కూడా this is what is happening now. ఇది జరుగుతా ఉన్నది. When we are worshiping God, మనము దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు there are problems outside. మరి బయట ఎన్నో సమస్యలు ఉన్నాయి. So many vain things people are imagining. మరి చాలా మంది వ్యర్థమైనటువంటి విషయాలు Some people ఆలోచిస్తున్నారు. are very much against our worshiping God. మరి అనేకులు మన యొక్క ఆరాధనకు వ్యతిరేకంగా ఉంటున్నారు. And also not only that, the kings of the rulers stood and were gathered together against the Lord, against his Christ. మరి భూరాజులు క్రీస్తు మీదను అధికారులు ఏకముగా కూడుకొని ఉంటున్నారు. That's what is happening now also. అదే ఇప్పుడు జరుగుతా ఉన్నది కూడా. So many authorities are controlling our fellowship. మరి అనేక అధికారాలు మన యొక్క సహవాసాలను వాటిని కంట్రోల్ చేస్తూ In ఉంటున్నాయి. those days they were against the Lord himself. మరి వారు ఈ దినాల్లో రోజుల్లో. విరోధంగా చేస్తా In ఉన్నారు. those days ఆ రోజుల్లో they said they gathered together against the Lord, against his Christ. మరి ఆ దినాల్లో వారు యేసుక్రీస్తు ప్రభువుకు విరోధంగా కూడుకున్నారు. Today also they are doing same thing. ఈ దినంలో కూడా అదే జరుగుతుంది. They cannot harm Lord Jesus Christ. వారు యేసు ప్రభువును ఏమాత్రము మరి కీడు చేయలేరు. They cannot do anything against Christ. మరి యేసు ప్రభువుకు వ్యతిరేకంగా వారు ఏది They చేయలేరు. can only do it to his body, that is the church. కానీ వారు కేవలము యేసు ప్రభు యొక్క శరీరం అనగా సంఘానికి మాత్రమే వారు కీడు చేయగలరు. This persecution, this opposition is going to continue for a long time in our days also. మన దినాల్లో ఇలాంటి శ్రమలు ఇవి ఇంకా చాలా కాలము జరగబోతూ ఉంటున్నాయి. And in verse 29, 29వ వచనంలో he is saying, Lord, behold their threatenings. ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులను చూచి. Now that was the problem at that time. మరి ఆ దినాల్లో అలాంటి సమస్య ఉంది. Today also we are being threatened. మరి ఈ దినాల్లో కూడా మనకు బెదిరింపు ఉంది. It is going to happen for the coming days also. రాబోయే దినాల్లో కూడా ఇలాంటి బెదిరింపు But రాబోతుంది. what was their petition? అయితే వారి యొక్క విజ్ఞాపన ఏమిటి? In verse 29, 29వ వచనంలో Lord, grant unto thy servant with all boldness they may speak thy word. ప్రభువా నీ వాక్యమును ధైర్యంగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. And by stretching out your hand to heal, doing signs and wonders done in the name of thy Son Jesus Christ. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమును ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచి ఉండగా. First they praised the Lord. మొట్టమొదట దేవుని ఆరాధించారు. They shared their problems to the Lord. వారి సమస్యను దేవునితో And పంచుకున్నారు. now they are showing their petitions to the Lord. తర్వాత వారి యొక్క విజ్ఞాపనను దేవునికి తెలియజేస్తున్నారు. And then what happened afterwards? అప్పుడు ఏం జరిగిందంటే They saw the power of God. అక్కడ దేవుని శక్తిని Beloved, చూశారు. there is a power in the praying church of Jesus Christ. మరి సంఘముగా ప్రార్థన చేయడం ద్వారా దాంట్లో ఎంతో శక్తి ఉంటుంది. Verse 31 says, 31వ వచనంలో when they had prayed, the place was shaken where they assembled together, and they were all filled with the Holy Ghost, spake the word of God with boldness. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతోను నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. So in verse 32, 32వ the వచనంలో multitude of them believed were of one heart and one soul. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. Because that is the wonderful fellowship and unity and the strength that we have in the church. మరి అలాంటి గొప్ప మరి ఐక్యత మరి సహవాసము దేవుని యొక్క సన్నిధిలో దేవుని సంఘంలో ఉంటుంది. దాని సంఘంలో ఎంతో బలమైనదిగా ఉంటుంది. ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద చర్చ్. అది దేవుని యొక్క సంఘం యొక్క బలంగా ఉంటుంది. The praying church of Jesus Christ is the only source by which God can work in our midst. మరి ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తుందో ఆ సంఘము ద్వారానే దేవుడు ఆయన మన మధ్యలో పనిచేయనంటున్నాడు. That's what he did in here, chapter 4. అదే ఈ యొక్క 4వ అధ్యాయంలో చూస్తుంటున్నాం. They were in one heart and one soul. వారు ఏక హృదయంతోను ఏక ఆత్మతో ఉంటున్నారు. All the spiritual resources are
obtained by the praying church of Jesus Christ. మరి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి బలము శక్తి మరి ఈ ప్రార్థన చేసే సంఘం ద్వారానే దొరుకుతుంది. So greatest source of spiritual strength in this world is the praying church of Jesus Christ. మరి ఆత్మీయ బలము ఆత్మీయ శక్తి మనకు ఎక్కడి నుండి దొరుకుతుంది అంటే ఏ సంఘం అయితే బలంగా ప్రార్థన చేస్తుందో దాని నుండి మనకు And in దొరుకుతుంది. verse 33, 33వ with వచనంలో great power gave the apostles witness of the resurrection of God, Lord Jesus Christ, and great grace was upon them all. ఇదియుగాక అపోస్తులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవకృప అందరి యందు అధికంగా ఉండెను. What a wonderful privilege. ఎంత గొప్ప ఆధిక్యత ఇది. When they praised the Lord, వారు దేవుని when స్తుతించినప్పుడు, they shared the problems to the Lord, వారు వారి సమస్యలను దేవునితో పంచుకున్నప్పుడు, when they submitted their petitions to the Lord, వారి యొక్క విజ్ఞాపనలను దేవునికి సమర్పించుకున్నప్పుడు, they enjoyed the power of God. అప్పుడు వారు దేవుని శక్తిని అనుభవిస్తూ వచ్చినారు. Beloved, that is what is very important for the body of Christ. అదే దేవుని యొక్క మరి క్రీస్తు శరీరాన్ని సంఘానికి అది చాలా ప్రాముఖ్యంగా That is ఉంటుంది. what God does to his own body, the church. అది తన శరీరం అనే సంఘం ద్వారా మాత్రం It's only చేస్తాడు. when we acknowledge Christ as our head, అందుకని మరి కేవలము మరి యేసుక్రీస్తు ప్రభువును మన శిరస్సుగా మనం ఆయన అర్థం in చేసుకోవాలి. chapter 5, 5వ we అధ్యాయంలో see the wonderful mighty power being exercised. ఇక్కడ దేవుని యొక్క గొప్ప శక్తి ఇక్కడ చూపబడుతూ వచ్చింది. And in chapter 5 verse 12, 5వ అధ్యాయం 12వ వచనంలో, and by the hands of the apostle many signs and wonders were wrought among the people, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములు జరుగుచుండెను. and many believers were added to the Lord in verse 14. 14వ వచనంలో అనేక మంది మరి స్త్రీ పురుషులు సంఘంలో చేర్చబడుతూ వచ్చినారు. And many sick were healed, 15 and 16. 15-16 వచనాల్లో అనేక మంది రోగులు స్వస్థత పొందుతూ Verse వచ్చినారు. 16 last, but they were healed everyone. మరి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్వస్థత పొందుతూ వచ్చినారు. This is the power of God. ఇది దేవుని యొక్క శక్తి ఏంటంటే, That is our great privilege. Wherever we are during this pandemic time also, when we come with one heart and one soul, not just casually, but we can see the power of God working in and through us. మరి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో మరి మనం ఎక్కడ ఉన్నప్పటికీ ఎక్కడ కూడుకున్నప్పటికీ మరి ఈ విధంగా మనం ప్రార్థన చేస్తే మనము దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క బలమును మనము అక్కడ చూడగలం, అనుభవించగలం. As God's people, we can enjoy the power of God by our unity in prayer. మరి ప్రార్థనలో ఏక మనసుతో మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క శక్తిని మనము చూడగలం. We saw it in chapter 4. 4వ అధ్యాయంలో మనం చూస్తే, In chapter 12 also, 12వ అధ్యాయంలో కూడా we find how the church was praying with so much of zeal. ఇక్కడ సంఘం కూడా ఎంతో అత్యాసక్తితో ప్రార్థన చేసేది మనం చూస్తూ ఉంటాం. And then we could see the power of God working there. అక్కడ దేవుని యొక్క శక్తి ఏ విధంగా పనిచేస్తుందో Even a చూస్తున్నాం. great apostle like Paul also was dependent on prayer. మరి గొప్ప మరి దేవుని దాసుడైన అపోస్తలుడైన పౌలు కూడా ప్రార్థనపై ఆధారపడుతూ వచ్చినాడు. In Romans chapter 15 రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో and verse 30, 30వ వచనంలో, see when he was going through difficult times, ఆయన ఎంతో మరి కష్టమైన పరిస్థితుల్లో వెళుతున్నప్పుడు so he was telling God's people, come on, you pray for me and we'll pray together also. మరి మీరు నా కొరకై ప్రార్థన చేయండి, నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తానన్నాడు. I need you and you also need me. నేను మీకు అవసరమైంటున్నాను, మీరు కూడా నాకు అవసరమైంటున్నారు. Verse 30 it says, 30వ వచనంలో, now I beseech you, brethren, for the Lord Jesus Christ's sake, for the love of the Spirit, that is, strive together with me in your prayers to God for me. నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును గురించి బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. Why? That I may be delivered from the evil men. మరి ఈ యొక్క దృష్టుల నుండి నేను విడుదల పొందు నిమిత్తము, from all kinds of difficulties that are coming around me. నా చుట్టూ ఉన్నటువంటి కఠినమైన పరిస్థితుల నుండి విడుదల పొందుట కొరకై. We know many people are going through suffering and affliction. మరి మనకు తెలుసు అనేక మంది శ్రమల గుండా ఇబ్బందుల గుండా వెళ్తున్నారు. But when we unite our hearts and soul in prayer, మరి మన హృదయాలను ప్రార్థనలో మరి దేవుని ప్రజలతో ఐక్యపరచుకున్నట్లయితే, then we can see the power of God working in and through us. అప్పుడు దేవుని యొక్క శక్తి మన నుండి మన ద్వారా మరి జరగడం మనం చూస్తా ఉంటాం. In Ephesians chapter 6:18 also, అపోస్తుల కార్యం 6:18లో మనం చూస్తే, praying with all prayers and supplication, it says. మరి మీరు సమస్తమును విజ్ఞాపనలను ప్రార్థనలు యాచనలు చేయాలని అక్కడ చెప్పబడింది. Chapter 6 verse 18, 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు
ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టులతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండుడి. Colossians chapter 4 verse 3. కొలస్సీ 3:4లో Chapter 4 verse 3. కొలస్సీ 4:3లో Withal praying also for us that God would open a door of utterance to speak the mystery of Christ, for which I am also in bonds. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబట్టకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధంగానే ఆ మర్మమును వెల్లడి It పడిచున్నట్లు. is so good to pray for healing people. మరి మనము ఇతరులు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేయడం చాలా But మంచిదే. in chapter 4, there's one special request there. కానీ 4వ అధ్యాయంలో ఇక్కడ ప్రత్యేకమైన మరి ప్రార్థన ఉంది, అంశం Acts ఉంది. chapter 4 verse 39. అపోస్తుల కార్యము 4:29లో 29లో Lord, granted to thy servant that with all boldness they may speak thy word. మనకు 30వ వచనంలో ప్రభువా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. And in verse 31, 31వ they వచనంలో were all filled with the Holy Ghost. వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారుగా And they ఉన్నారు. spoke the word of God with boldness. వారు దేవుని వాక్యమును ఎంతో ధైర్యంగా బోధించారు. Word of God strengthens believers. మరి దేవుని వాక్యము విశ్వాసులను బలపరుస్తుంది. Word of God heals believers. దేవుని వాక్యము విశ్వాసులను స్వస్థపరుస్తుంది. Word of God edifies believers. దేవుని వాక్యము మరి విశ్వాసులను క్షేమాభివృద్ధి That's why కలుగజేస్తుంది. we need to come together in fellowship, in prayer. కాబట్టి మనము ప్రార్థనలో కలిసి మరి సంఘముతో ప్రార్థనలో కూడి రావాలి. As God's people, we need to live together. మరి దేవుని ప్రజలంగా మనం కలిసి We జీవించాలి. need to encourage together. మనము ఒకరినొకరు మరి ఎంకరేజ్ చేసుకోవాలి. We need to suffer together. మనము కలిసి శ్రమ పడాలి. We need to serve together. మనం కలిసి సేవ చేయాలి. And also we need to care together. మనము ఒకరినొకరము పరామర్శించుకోవాలి. Because we are under the headship of Lord Jesus Christ. ఎందుకంటే మనము క్రీస్తు శరీరం కింద ఉంటున్నాం. Because we are the members of his body. ఎందుకంటే మనం ఆయన యొక్క సంఘములో అంగములుగా ఉంటున్నాం. Each member is important to another member also. మరి ప్రతి ఒక్క వ్యక్తి ఇతరులకు ఎంతో అవసరమైంటున్నాడు. That's how God's fullness starts flowing into God's people and God's body. ఆ విధంగా దేవుని యొక్క సంపూర్ణత మరి దేవుని యొక్క విశ్వాసలోను దేవుని సంఘములో ఆ విధంగా నింపబడుతూ That's ఉంటుంది. why in one place Brother Baksing also shares these truths. మరి ఒక సందర్భంలో భక్సింగ్ గారు ఈ యొక్క సత్యాన్ని ఆయన చెప్తూ వచ్చినాడు. How wonderfully when we pray together unitedly, how great things God can do amongst us. మరి ఎప్పుడైతే మనం కలిసి ఏక హృదయంతో ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి మహత్ కార్యములు అద్భుత కార్యములు చేస్తాడో చెప్పాడు. But there are some who come and gather only on Sundays. మరి కొంతమంది ఆ ఆదివారం దినమున వచ్చి మాత్రమే దేవుని సన్నిధిలో They do not కూర్చుంటారు. partake in prayer meetings. వారు ప్రార్థనలో పాల్పొందరు. That results in becoming spiritually weak and barren. ఆ విధంగా వారు చేయడం ద్వారా వారు ఆత్మీయంగా ఎంతో వెనుకంజ వేసేవారుగా ఉంటున్నారు. They become so immature, they do not understand the deep things of God. వారు ఎంతో బలహీనులుగా ఉండి దేవుని యొక్క లోతైన సత్యాలను వారు గ్రహించినటువంటి వారుగా ఉంటారు. All these years God has been giving them privilege. మరి ఈ యొక్క సంవత్సరం అంతయు అనేక సందర్భాలు దేవుడు ఇస్తూ Sometimes they వచ్చినాడు. come early to the meeting and go away early from the meeting. కొంతమంది తొందరగా వస్తారు, తొందరగా వెళ్ళిపోతారు. Never take part in the church responsibilities. మరి దేవుని యొక్క సంఘం యొక్క బాధ్యతలు వారు స్వీకరించరు. Nor they care to stay and to share together with the fellow believers. వారు నిలిచుండి మరి తోటి విశ్వాసులతో మరి సహాయము విషయంలో తీసుకోరు. They don't know the true meaning of how to enjoy fellowship with one another. మరి వారికి దేవుని యొక్క సంఘంలో ఏ విధంగా ఒకరితో ఒకరు సంతోషించాలో వారికి తెలియదు. That's why they remain barren in Christ. అందుకని వారు ఆత్మీయములుగా నిష్ఫలులుగా ఫలించినటువంటి వారుగా ఉన్నారు. That's why we need to learn to make Christ as our head, understand we are the members of the body of Christ, take our full share, enjoy the fullness of God. మరి మనము దేవుని యొక్క సార్వత్రమైన శిరస్సు కింద ఉండి ఆయన యొక్క మరి మందిరంలో పరిచర్యలో పొందుతూ సంపూర్ణంగా ఆయన భాగమును పొందేవారంగా ఉండాలి. We thank God for some who have so much longing and desire for the prayer meetings. కానీ కొంతమంది ఉంటున్నారు వారికి మరి ప్రార్థన మీటింగ్ అంటే ప్రార్థన కూడిక అంటే ఎంతో ఆసక్తితో ఎంతో అత్యాశతో వస్తుంటున్నారు. In spite of heavy responsibilities also, they leave and come. మరి వారికి ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ వాటన్నిటిని వదిలిపెట్టి వారు వస్తూ ఉంటున్నారు. They become strong spiritually. వారు ఆత్మీయంగా బలంగా అవుతున్నారు. Although they may not preach, వారు ప్రసంగించకపోవచ్చు, they may not take any Bible study, వారు బైబిల్ పఠనం తీసుకోకపోవచ్చు, but yet they are strong spiritually. కానీ వారు ఆత్మీయంగా బలంగా ఉంటున్నారు. But people who preach and teach today, we find they are so much weak spiritually. మరి ఎంతో మంది బోధ చేసేవారు వాక్యం చెప్పేవారు ఉంటున్నారు, కానీ వారు ఆత్మీయంగా బలహీనులైపోయి
చేయలేకపోయి ఉంటున్నారు. Why? ఎందుకు? They have no desire for fellowship. వారికి సహవాసం అంటే ఇష్టం లేదు. Fellowship in prayer. ప్రార్థన సహవాసం ఇష్టం Fellowship లేదు. with one another. మరి ప్రార్థనలో ఒకరితో ఒకరు కలిసి But ఉండాలని in లేదు. Acts chapter 4, మరి అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో they learned that lesson. వారు ఆ యొక్క పాఠం నేర్చుకున్నారు. They came together with one soul and one mind. వారు ఒక ఆత్మతో ఒక తలంపుతో వారు దేవుని సన్నిధికి They వచ్చారు. prayed to the Lord. దేవునికి ప్రార్థన First చేశారు. of all, they praised the Lord. మొట్టమొదటిగా దేవుని ఆరాధన చేశారు. Then they told their problems to the Lord. తర్వాత వారి సమస్యను దేవునికి తెలియజేశారు. Then they shared that they put their petitions before the Lord. తర్వాత వారి యొక్క విజ్ఞాపనకు దేవుని ముందు పెట్టారు. Then they could see being under the headship of Christ as members of the body of Christ, they could enjoy the power of God in them. అప్పుడు దేవుని యొక్క శిరస్వత్వం కింద ఉండి దేవుని మందిరంలో ఉండి దేవునితో ప్రజలతో ప్రార్థన చేసి దేవుని శక్తిని వారు They were చూస్తుంటున్నారు. filled by the Holy Spirit of God. వారు పరిశుద్ధాత్మ ద్వారా They నింపబడుతున్నారు. spake the word of God with boldness. వారు దేవుని వాక్యమును ధైర్యంతో బోధించారు. Today we find much lack like such people in our midst. మరి ఈ విధంగా ప్రార్థన చేసే వారి ప్రజల యొక్క కొరత ఈ దినాలు ఎంతో So అధికంగా much ఉంటుంది. lack of those people who speak the word of God with boldness. మరి దేవుని వాక్యమును ధైర్యంగా బోధించే వారి కొరత ఎంతో ఉంది. They are willing to share nice good stories. వారు ఎంతో మంచి మరి కథలు చెప్తారు. And they give some good examples. వారు మంచి ఉదాహరణలు ఇస్తారు. But there is no power behind it. కానీ దాని వెనకాల శక్తి ఉండదు. Why? ఎందుకు? They do not know the fellowship in prayer and fellowship in the body of Christ. మరి ప్రార్థనలో సహవాసము క్రీస్తు శరీరంలో సహవాసమును వారు గుర్తెరగనటువంటి వారుగా ఉంటున్నారు. So may the Lord help us to enjoy such blessing even in our midst, even in these difficult days. మరి అలాంటి గొప్ప సహవాసమును ఇలాంటి కష్టకరమైన దినాల్లో కూడా మరి మనం అనుభవించినట్లు దేవుడు మనకు సహాయం Let us చేయను. not miss our prayer life. మరి మన ప్రార్థన జీవితాన్ని మనం Let us not miss పోగొట్టుకోకుండా our individual prayer, family prayer, church prayer. మరి మన యొక్క వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. Somehow God taught me this lesson right from a very young age. మరి దేవుడు నాకు ఈ విషయాలు మరి నా యొక్క బాల్యం నుండే నాకు బోధిస్తూ తెలియజేస్తూ Not to వచ్చినాడు. miss any prayer meeting. మరి ఏ ఒక్క ప్రార్థన కూడిక కూడా నేను పోగొట్టుకోకూడదని దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. I will avoid anything, any program, any situation for prayer meeting. మరి నేను ప్రార్థన కూడిక కొరకై ఎలాంటి మరి ఇతర మీటింగ్స్ ఉన్నా ఏదున్నా వాటిని నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడతాను. Except going out of station. ఒకవేళ ఈ యొక్క ఊరు విడిచి బయట వెళ్తే కనుక So a prayer meeting is a must in my life. మరి ప్రార్థన అనేది నాకు ఎంతో ఖచ్చితంగా ఉంటుంది. Prayer meeting, church prayer meeting is important. ప్రార్థన కూడిక మరి సంఘ ప్రార్థన కూడిక నాకు ఎంతో ప్రాముఖ్యంగా ఉంటుంది. Recently one marriage took place. మరి గత దినాల్లో మరి ఒక వివాహం జరిగింది. And it was on Thursday on church prayer meeting. అది మరి సంఘ ప్రార్థన దినమనే. So that brother said, please brother, we have put you for closing prayer. Come and do the closing prayer for our boy's wedding. మరి ఈ దినము మరి మా పిల్లలు ఎదురు చూస్తా ఉన్నారు. By son's wedding. మరి మా యొక్క అబ్బాయి యొక్క మరి వివాహం ఉంది, మీరు చివరికి వచ్చి మరి వారి కొరకు ప్రార్థన చేసి వెళ్ళండి అన్నాడు. What time it is? మరి నేను అడిగాను ఏ సమయం అన్నాను. 5:30 brother. 5:30 అన్నారు. So will it start on time? మరి అది సమయానికి ప్రారంభమవుతుందా? 5:30 to 6:30 marriage will be over. మరి 5:30 నుండి 6:30 వరకు అయిపోద్ది అన్నాడు. And I said, okay, because 6:30 I have prayer meeting. ఎందుకంటే నేను ఓకే అని చెప్పాను, ఎందుకంటే 6:30కు మాకు ప్రార్థన కూడిక ఉంది సంఘంలో. No brother, you can go away after that. మరి లేదు సహోదరుడా, మీరు ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చు. I was waiting there from 5 o'clock. నేను అక్కడ 5 గంటల నుండి చూస్తా ఉన్నాను. 5:30 over, 6 o'clock over, 6:30 over. 6:30 that marriage team came. మరి 6 అయిపోయింది, 6:30 అయిపోయింది, 6:30కు వాళ్ళు వచ్చారు. Then the program started. అప్పుడు ఆ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. Then I was getting disturbed. అప్పుడు నాకు ఎంతో కలవరం అయింది. So I called that brother. నేను ఆ సహోదరుని పిలిచాను. I have to go. I am sorry, I cannot stay. మరి నేను వెళ్ళాలి, దయచేసి నన్ను క్షమించండి, నేను ఇక్కడ నిలిచి ఉండలేను అన్నాను. It will take another 1 hour here. మరి ఇంకా ఇక్కడ ఇంకో గంట సేపు తీసుకుంటుంది. No brother, next is your prayer only. మరి లేదు సహోదరా, నెక్స్ట్ నీ ప్రార్థనే అన్నాడు. But actually that's where it started. Mine was in the last. మరి అది ప్రారంభించిన తర్వాత నాది చివరగా ప్రార్థన చేయాలి. So that will come after 1 hour. అది ఒక గంట తర్వాత వస్తుంది. So next only we'll tell you. మరి ఇప్పుడే మీకు ఇస్తాం ఛాన్స్ అన్న. When I saw the program, everything was going normal. మరి నేను చూస్తా ఉంటే ఆ యొక్క ప్రోగ్రామ్ అంతా సామాన్యంగా జరిగిపోతా ఉంది. Quietly he came out.
నేను ఎంతో మరి అక్కడ నుండి నిశ్శబ్దంగా అక్కడ నుండి బయటకు వచ్చేసాను. Came and attended the prayer meeting. వెంటనే వచ్చి సంఘ ప్రార్థన కుడికను Our అటెండ్ name, అయ్యారు. fame, popularity is not important. మరి పేరు ప్రఖ్యాతలు మరి మనకు ప్రాముఖ్యమైనవి కావు. Functions and all important programs not important, more important than church prayer. మరి అనేక ప్రాముఖ్యమైనటువంటి కూడికలు మరి ఇంకా ఏమైనా ప్రాముఖ్యమైన అవన్నీ కూడా మరి ఈ యొక్క సంఘ ప్రార్థన కంటే అవి ఏమాత్రం ప్రాముఖ్యమైనవి If కావు. you know the power that is there in the praying church of Jesus Christ, మరి ప్రార్థన చేసే సంఘం యొక్క శక్తిని కనుక అని ఎరిగినట్లయితే you will never miss all your life. నీ యొక్క జీవితంలో ఆ యొక్క ప్రార్థనను నువ్వు పోగొట్టుకోలేవు. We are in the last days. మనము చివరి దినాల్లో ఉంటున్నాం. Many are going to fall from the prayer desire for prayer. మరి ఎవరైనా ప్రార్థన చేయాలని ఆశను కనుక కోల్పోతే They are going to fall. వాళ్ళు పడిపోతారు. They are going to fall in the faith. వారు విశ్వాసంలో పడిపోతారు. These are the days where people fall from the grace also. వారు ఈ దినాల్లో దేవుని కృప నుండి కూడా తొలగిపోయేవారు There ఉంటున్నారు. are so many things will happen in the coming days. రాబోయే దినాల్లో అనేకమైనటువంటి విషయాలు But జరగబోతున్నాయి. our desire is that you must be united together with the body of Christ, the church of Jesus Christ. Take your part fully, enjoy the fullness of God. కానీ మన యొక్క ఆశ ఏ విధంగా ఉండాలంటే మనం ఎప్పుడు సంఘంతో అతకబడి దేవుని ప్రజలతో అతకబడి ఎప్పుడు ప్రార్థన చేయాలని ఆ యొక్క భారంతో మనం దేవుని మందిరానికి రావాలి. With these few thoughts, let us go into prayer. ఈ యొక్క కొన్ని తలంపులతో మనం ప్రార్థనలోనికి వెళ్దాం.